బ్రేకింగ్ న్యూస్. మీరు బయటికి వెళ్ళి ఏదైనా ఫుడ్ తింటూ ఉంటే, నాన్ వెజ్ మటన్ తింటూ ఉంటే ఒక్కసారి మీరు ఏం తింటున్నారో చెక్ చేసుకోండి. ఎందుకంటే బెంగళూరులో 14,000 కిలోల కుక్క మాంసం బయటపడింది ఒక హోటల్లో. రాజస్థాన్ నుంచి బెంగళూరుకు కుక్క మాంసాన్ని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 90 బాక్సుల్లో 14,500 కిలోల కుక్క మాంసం వచ్చింది అని పోలీసులు సమాచారం రావడంతో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారే, ఈ బ్యాగుల్లో ఉన్నదే కుక్క మాంసం. హోటల్కి సప్లై చేస్తున్న కుక్క మాంసం. ఇది మటన్ పేరుతో హోటల్స్కి సప్లై చేస్తున్నారు. మటన్ ప్రియులు భయభ్రాంతులకు గురయ్యే కుక్క మాంసం. బహుశా హోటల్లో తిన్న వాళ్ళందరూ ఇప్పుడు ఒక రకమైన భయాన్ని వ్యక్తం చేస్తూ ఉండొచ్చు. ఇంకా ఈ మాంసం ఎక్కడెక్కడ ఏ హోటల్కి వెళ్ళిందో పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. అంతేకాదు మన పక్క రాష్ట్రం కర్ణాటకకు 1000 కిలోల కుక్క మాంసాన్ని సప్లై చేశాడు అంటే ఇంకా ఏ రాష్ట్రాలకు సప్లై చేశాడు, తెలుగు రాష్ట్రాలకు కూడా బహుశా సప్లై చేశాడా, ఈ కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ బ్యాగుల్లో మటన్ పేరుతో హోటల్స్కు కుక్క మాంసాన్ని తరలిస్తున్నారు. ఆ బ్యాగుల నిండా ఉన్నది కుక్క మాంసం. ఆ హోటల్లో తిన్న వాళ్ళంతా ఇప్పుడు బహుశా భయాన్ని వ్యక్తం చేస్తూ ఉండొచ్చు. ఇది రాజస్థాన్ నుంచి మటన్ పేరుతో బెంగళూరుకు ఈ డాగ్ మీట్ను సప్లై చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జైపూర్ నుంచి రైల్లో బెంగళూరుకు ఈ పార్సిల్ వచ్చాయి. ఈ పార్సిళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మొత్తం మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న 90 బాక్సుల్లో 14,500 కిలోల కుక్క మాంసాన్ని సప్లై చేశారు అనే ఫిర్యాదులు వచ్చాయి. మటన్ పేరుతో కుక్క మాంసాన్ని నగరంలో పలు హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నారు. ఈ వార్తలతో బెంగళూరు వాసులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తమైంది. ఫుడ్ ల్యాబ్స్లో శాంపిల్స్ను పరిశీలించిన అధికారులు మేక మాంసం అని తేలిందని చెప్తున్నారు. కర్ణాటక హోమ్ మినిస్టర్ కూడా మేక మాంసాన్ని తేలిందని చెప్తున్నారు. కానీ అది కుక్క మాంసం, మేక మాంసం అని చెప్తున్నారు. జనం భయపడతారేమో అని ఈ రకమైన ఆరోపణలు కూడా చేస్తున్నారు. బెంగళూరు హోటల్లో కుక్క మాంసాన్ని వడ్డిస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. కొందరు రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి పరమేశ్వర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేక మాంసాన్ని కుక్క మాంసం అని చెప్పి కొందరు కావాలని రాద్ధాంతం చేస్తున్నారు అంటూ హోంమంత్రి చెప్తున్నారు. కానీ రోజు 14,000 కిలోల కుక్క మాంసం సరఫరా అవుతోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పలు రాష్ట్రాల నుంచి బెంగళూరుకు డాగ్ మీట్ సప్లై అవుతోందని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ బ్యాగుల్లో కుక్క మాంసం ఉంది అని చెప్తున్నారు. ఎవరు సరఫరా చేస్తున్నారనే విషయంపై పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఒకసారి కుక్క మాంసాన్ని పట్టుకున్నామని చెప్తున్న తర్వాత ఎవరెవరు ఏం మాట్లాడారో చూద్దాం. ಅಬ್ದುಲ್ ರಜಾಕ್ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರವನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ದುರ್ಬಳಕೆ ಮಾಡಿಕೊಂಡು ರಾಜಸ್ಥಾನದಿಂದ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಇಲ್ಲಿಗಲ್ ಆಗಿ ಮಾಂಸವನ್ನು ತರಿಸ್ತಿದ್ದಾರೆ. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಮಾಂಸ ಇಲ್ವಾ? ಇಷ್ಟು ಮಾಂಸ ನೋಡಬಹುದು. ನಿಮಗೆ ಅಲ್ಲೊಂದು ಮಾಂಸ ಇದೆ, ನಿಮಗೆ ತೋರಿಸ್ತೀನಿ. ಅದೆಷ್ಟು ಗಲೀಜು. ಇಲ್ಲಿ ಎಲ್ಲರೂ ನೋಡಿದಿರಲ್ವಾ? ಸ್ನೇಹಿತರೆ ನಮಸ್ತೆ. ಇಲ್ಲಿ ಇಲ್ಲಿಗಲ್ ಆಗಿ ಅಬ್ದುಲ್ ರಜಾಕ್ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರವನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ದುರ್ಬಳಕೆ ಮಾಡಿಕೊಂಡು ರಾಜಸ್ಥಾನದಿಂದ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಇಲ್ಲಿಗಲ್ ಆಗಿ ಮಾಂಸವನ್ನು ತರಿಸ್ತಿದ್ದಾರೆ. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಮಾಂಸ ಇಲ್ವಾ? ಇಷ್ಟು ಮಾಂಸ ನೋಡಬಹುದು. ನಿಮಗೆ ಅಲ್ಲೊಂದು ಮಾಂಸ ಇದೆ, ನಿಮಗೆ ತೋರಿಸ್ತೀನಿ. ಅದೆಷ್ಟು ಗಲೀಜು. ಇಲ್ಲಿ ಎಲ್ಲರೂ ನೋಡಿದಿರಲ್ವಾ? ಸ್ನೇಹಿತರೆ ನಮಸ್ತೆ. ಇಲ್ಲಿ ಇಲ್ಲಿಗಲ್ ಆಗಿ ಅಬ್ದುಲ್ ರಜಾಕ್ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರವನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ದುರ್ಬಳಕೆ ಮಾಡಿಕೊಂಡು ರಾಜಸ್ಥಾನದಿಂದ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಇಲ್ಲಿಗಲ್ ಆಗಿ ಮಾಂಸವನ್ನು ತರಿಸ್ತಿದ್ದಾರೆ. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಮಾಂಸ ಇಲ್ವಾ? ಇಷ್ಟು ಮಾಂಸ ನೋಡಬಹುದು. ನಿಮಗೆ ಅಲ್ಲೊಂದು ಮಾಂಸ ಇದೆ, ನಿಮಗೆ ತೋರಿಸ್ತೀನಿ. ಅದೆಷ್ಟು ಗಲೀಜು. ಇಲ್ಲಿ ಎಲ್ಲರೂ ನೋಡಿದಿರಲ್ವಾ? కర్ణాటక హోంమంత్రి చెప్తున్నారు మేక మాంసం అనే తేలింది, ల్యాబుల్లో టెస్టులు చేయిస్తే అని. కానీ అక్కడున్న కొంతమంది ఇది కుక్క మాంసం రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి కర్ణాటకలో చాలా హోటల్స్కి సప్లై చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆధారాలు కూడా ఉన్నప్పటికీ కాంగ్రెస్ దీన్ని మసిబుసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు. కర్ణాటక మంత్రులు దీన్ని హోంమంత్రి చెప్తున్నారు ఇది మేక మాంసం అని. మేక మాంసమా కుక్క మాంసమా? ఖచ్చితంగా ప్రభుత్వం అక్కడ ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది, తేల్చాల్సిన అవసరం కూడా ఉంది.